చదువుదాం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 15వ వచనాన్ని అందరం కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము చివరి వచనం, 15వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బైబిల్ తీయని వారు ఎవరైనా ఉంటే వారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది వేగంగా తీయలేరు కనుక వారికి పేజీ నెంబర్ చెప్పడానికి ప్రయత్నం చేయండి. 15వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. మరొకసారి చదువుకుందాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. ప్రార్థన చేసుకుందాం. వాక్య సహాయం కొరకు మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు. మనుషులందరూ వెర్రివారే, వెర్రి ఆలోచనలు కలిగిన వారే. కానీ దేవుడు మాట్లాడితే ఆ సజీవుడైన దేవుని మాటలు మనం ఆరాధించడానికి వీలుకరంగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, మరొకసారి నీ సన్నిధికి వస్తూ ఉన్నాం. ఎన్నిసార్లు నీ పాదాల వద్దకు వచ్చినా త్రోసివేసే దేవుడు కాదు నాయన. నీ సన్నిధిలో ఆ స్వేచ్ఛ, ఆ స్వాతంత్ర్యం మీరు మాకు అనుగ్రహించారు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకున్నప్పుడు నీ పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇచ్చే దేవునిగా ఉంటున్నారు. అయ్యా, ఎంత ఘనమైన శ్రేష్టమైన మా బ్రతుకులకు చాలిన దేవుడవు తండ్రి. అయ్యా, యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. అవును ప్రభా, ఆ మాటను మీరు దీవించండి. మేము ఎందుకు ధన్యులమో నాయన, మిమ్మల్ని కలిగి ఉండటం మాకే ఎంత గొప్ప ఘనతో నాయన, యోగికరమైన రీతిలో నాయన మేము ధ్యానం చేసి నిన్ను స్తుతించుకునే ధన్యత మా ఎల్లరికూ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం కీర్తనల గ్రంథం 144వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాం. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు. దేవుణ్ణి అంటే యెహోవాను దేవునిగా కలిగి ఉండటం మన ధన్యత అని ఆ కీర్తనాకారుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు మనం ధన్యులు? ఆ ధన్యకరమైన దేవుడు మనకి ఎలాగన ఉన్నాడు, ఏ స్థితిలో ఆయన మన సహాయకారిగా మన బ్రతుకులకు చాలినవాడిగా ఉంటూ ఉన్నాడు. ముందు మన స్థితి ఏంటో తెలుసుకొని తర్వాత దేవుడు మనకేమై ఉన్నాడో చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఇదే కీర్తనల గ్రంథంలో అన్ని వచనాలు పొందుపరచబడి ఉన్నాయి. వాటిని చూడటానికి ప్రయత్నం చేద్దాం. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, చదువుదాం. కీర్తన గ్రంథం 144:3. యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు. చాలా ప్రాముఖ్యమైన మాట. నీ నా జీవితాల్లో ఘనత వహించినట్లుగా, లేకపోతే సాధించినట్లుగా, విజయ పరంపర కొనసాగించినట్లుగా, నేను ఇవన్నీ సాధించాను, ఇవన్నీ పొందాను, ఇవన్నీ నా వల్లే జరిగాయి అనే ఒక భ్రాంతిలో బ్రతుకుతూ ఉంటాం. వాస్తవంగా దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నువ్వెన్ని సాధించినా, ఎన్ని పొందుకున్నా, ఎన్ని పేరు ప్రతిష్టలు సంపాదించినా, ఎంత ఘనత వహించినా, దేవుని దృష్టిలో మనం ఎలాగున్నామంటే, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు. గూగుల్లో గూగుల్ మ్యాప్ అని ఉంటుంది. ఆ గూగుల్ మ్యాప్ అనేదాన్ని ఓపెన్ చేసి, నీ సెల్ ఫోన్లో గూగుల్ మ్యాప్ అనేదాన్ని ఓపెన్ చేసి, దానిలో ఒక 10 మీటర్స్ పైకి వెళ్ళిపోతే మనం నివసించే ఇల్లు కూడా ఎలా కనిపిస్తాయంటే, చాలా మైన్యూట్ థింగ్స్గా చిన్న చిన్న కణాల్లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇంకొక 100 మీటర్స్ పైకి వెళ్ళామనుకోండి, జూమ్ చేసుకుంటా అసలు చెట్లు చేమలు తప్ప, కొండలు గుట్టలు తప్ప ఏమీ కనిపించదు. ఇంకొంచెం పైకి వెళ్ళిపోతే కంప్లీట్గా మానవుడు అనేవాడే కనపడకుండా పోతాడు అనిపించింది. ఈ భూమండలంలో, ఈ సమస్త జీవరాశిలో, సమస్త సృష్టిలో నీ నా ఉనికి ఏ పాటిది? మంచిదే. మనం అల్పులం, మనం అయోగ్యులం, దేవుడు కోరుకున్న స్థాయిలో బ్రతికే అవకాశమే లేనటువంటి వారం. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఈ మట్టి మనిషి యొక్క స్తుతులపై ఆయన ఆసీనుడైన దేవునిగా ఉంటున్నాడు. ఇది గొప్పతనం. మట్టి మనిషి లేకపోతే ఆయన ఆరాధించడానికి పెద్ద దూతగణమే ఉంది.
చేరుపులు కేరుపులు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానాలు చేస్తూ ఉన్న ఆ గానాల కన్నా వంకరపోయినా, బొంగు గొంతున్నా, లేకపోతే అసలు మన ఇంట్లో వాళ్ళే మన స్వరం వినడానికి ఇబ్బందిగా ఉండే ఈ స్వరంతో వచ్చి ఆరాధన ఆయన ఆగ్రాణించాలని కోరుకుంటా అన్నాడు. అంటే మనం ఒట్టివారమే, ఒట్టి ఊపిరి కలిగిన వారమే, ఎన్నికలేనటువంటి వారమే, కానీ మనకు ఆయన ఇచ్చిన ఘనత, మనకు ఆయన ఇచ్చిన విలువ, మనల్ని ఆయన సంరక్షించిన విధానం అద్భుతం. అక్కడ ఉంది, యెహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పాటి వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. అంటే లెక్కలోకి కూడా తీసుకోవడానికి వీరు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉన్నప్పుడు చాలా చీమలు, పురుగులు చచ్చిపోతూ ఉంటాయి. వాటి గురించి ఎవడు పట్టించుకోడు. ఎందుకనంటే అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, పుడతా ఉంటాయి, చస్తూ ఉంటాయి. రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు అనేకమైన చిన్న చిన్న జీవరాశులు చచ్చిపోతూ ఉంటాయి. వాటి గురించి ఎవడు బాధపడ్డు, వాటి గురించి ఎవరు ఆలోచించడు. నా జీవితం కూడా దేవుని బట్టి చూస్తూ ఉన్నప్పుడు ఎన్నిక లేని వారం, నా జీవితం కూడా చాలా అల్పమైనటువంటి వారు, చాలాసార్లు మనం కట్టుకున్న కట్టడాల అంతకాలం కూడా బ్రతకనటువంటి వారు. కనీసం కట్టిన ఇల్లు ఒక 70-80 సంవత్సరాలన్నా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా కడితే. అంత కూడా మనం ఉండం. రాజులు కట్టిన కోటలు ఉన్నాయి, రాజులు ఉన్నారా? రాజులు కట్టిన కోటలు ఉన్నాయి, రాజులు లేరు. బ్రిటిష్ వారు నాటించిన చింత చెట్లు రోడ్డు పక్కన ఉన్నాయి, వాళ్ళు ఉన్నారా? లేరు. అంటే చాలాసార్లు ఈ సృష్టిలో ఉన్న సృష్టములలో మనం చాలా అల్పలం. అంటే ఏ రకంగానూ దేవుడు మనలను దృష్టించాల్సిన అవసరమే లేదు. అల్పులం, అయోగ్యులం. కానీ ఏం విర్రవీగుతామో, ఎంత గర్వమో. 4 ఇళ్ళు సంపాదిస్తే నెత్తి మీద 2 కొమ్ములు ఉంటాయి, 4 అధికారాలు, లేకపోతే కొంచెం అందం, లేకపోతే కొంచెం పదవి, కొంచెం ఇది ఉంటే ఇక ఈ వ్యక్తిని ఎవడు ఆపలేడు, ఈయనే దేవుడిగా ఫీల్ అయిపోతూ ఉంటాడు. అంటే మనకున్న అతిశయం చాలా విచారకరమైంది. కారణం ఏమంటే దేవుడు నిజంగా మనల్ని కన్సిడర్ చేస్తే మనం ఎన్నిక లేని వాళ్ళం. ఏమని రాయబడింది, నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ పార్టీ వారు, నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ పాటి వారు. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలేనున్నవి. ఈ మధ్య మరణాలు చాలా విచిత్రంగా సంభవిస్తూ ఉన్నాయి. అంటే కారణం లేకుండా చచ్చిపోతూ ఉన్నారు. అంటే ఒక పాత రోజుల్లో మరణాలు వయోవృద్ధులై చనిపోయేవాళ్ళు. ఇప్పుడు అసలు వృద్ధాప్యంలోనికి రాకముందే అర్ధాంతరంగా చనిపోతూ ఉన్నారు. కారణం ఏమంటే వారి యొక్క ఆయుష్కాలం ఉన్న ఆహారం వల్ల కానీ, ప్రస్తుత పరిస్థితుల వల్ల కానీ వయో పరిమాణం అనేది తగ్గిపోతూ ఉంది. అంటే నా జీవితాలు అల్పమైనవి, నా జీవితాలు స్వల్పమైనవి. నరులారా తిరిగి రండంటే దుకాణం సర్దుకొని వెళ్ళిపోవలసిన వారమే. అంటే మనము నిన్నటి వారమే కానీ రేపటి వారము కాము. అంటే రేపు అనేది మనలో లేదు, మనము అతిశయించ వీలు లేదు, మనం ఎన్నికలేనటువంటి వారం, అల్పలం. అంటే ఏ రోజుకు ఆ రోజు మన స్థితి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క ఉన్నతమైన స్థితి మనకు అర్థమవుతుంది. సరే, బాగుంది. లక్ష్య పెట్టుటకు వీలైనటువంటి వాడు, ఎన్నిక చేయడానికి వీలైనటువంటి వాడు, వట్టి ఊపిరి వంటి వాడు, దాటిపోయే నీడలాంటి వాడు. బాగుంది. ఈ దాటిపోయే నీడలాంటోడు, లక్ష్య పెట్టడానికి వీలు లేనోడు, ఎన్నిక లేనోడికి దేవుడు ఏమయ్యాడో చూద్దాం. ఆయన ఎంత శ్రేష్టమైన దేవునిగా మానవునికి ఉన్నాడు. మానవుని తయారు చేసిన విధానం అద్భుతం, మానవుని ఎన్నుకున్న విధానం అద్భుతం, మానవుని ఏర్పరచుకున్న విధానము అద్భుతం, మానవునికి ఇవ్వబడిన రక్షణ అద్భుతం, మానవునికి ఇవ్వబడిన విమోచన అద్భుతం, మానవుని యొక్క జీవితాన్ని నడిపిస్తున్న విధానం అద్భుతం, రేపు దేవుడు చేర్చబోయే పరలోకం మహాద్భుతం. ఒక స్వల్పమైన అల్పమైన నీడ వంటి వాని కోసం ఇన్నెవరైనా చేస్తారా? ఒక అల్పమైన మాట వినని ఎదురాడే స్వభావం కలిగిన ఒక సామాన్యుడు, దుమ్ము వంటి వాడు, ధూళి వంటి వాడి కోసం ఇంత ఔన్నత్యాన్ని ఎవరైనా కనబరుస్తారా? చూద్దాం. నా దేవుడు ఎంత ఘనమైన దేవుడు, నీకు నాకు ఏం చేశాడో మనం ఎందుకు ఆరాధించాలో మరలా మొదటికి వద్దాం. కీర్తనల గ్రంథం 144వ అధ్యాయం 1వ వచనాన్ని మధ్యలో నుంచి చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏమనుంది? నాకు ఆశ్రయదుర్గమగు యెహోవా సన్నిధింపబడునుగాక, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. హీఈస్ మై ట్రైనర్. దేవుడు నా అద్భుతమైన ట్రైనర్. అంటే నాకు తర్ఫీదునిచ్చువాడు. నాకు బ్రతకడం చేత కాదు,
నా జీవితాన్ని కొనసాగించడం నాకు చేత కాదు, జీవితాన్ని నడిపించుకోలేక అర్ధాంతరంగా జీవితాన్ని మధ్యలో ముగించిన వారు కోకొల్లలు. నా తోటివారు, నా వయసు వారు, నా పక్కన తిరిగిన వారు, నా సహవాసులు కూడా భూమి మీద బ్రతకడం చేతగాక వారి జీవితాన్ని వదిలిపెట్టిన వారుగా ఉన్నారు. కానీ దేవుని కృప ఏంటంటే నాకు బ్రతకడం నేర్పిస్తున్న నా బంగారు తండ్రి. నిజమే, ఉద్యోగాలు లేక ఎంతమంది అల్లాడిపోతా ఉన్నారు. పొట్ట కూటి కోసం రెక్కలు ముక్కలు చేసుకొని నాకు అనిపిస్తుంది, మా ఇంటి ముందుకి సమోసాలు అని ఒకడు తిరుగుతూ ఉంటాడు. ఒకసారి సువర్ణాన్ని పిలిచి ఆయన ఎవరో తెలుసా అన్న. ఏంటనంటే అతను నేను క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పుడు అన్న. అంటే మరి నువ్వేం ఎలా ఉన్నావు, ఆయన అలా ఉన్నాడు అన్నాను. అంటే చాలాసార్లు నాకు అతను చూసినప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, ఇద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. మా మాస్టర్ గారు కూడా సిలార్ మాస్టర్ గారే, ఆయన దగ్గరే ఇద్దరం శిష్యులు. కానీ జీవితాలు చూస్తూ ఉంటే దేవుణ్ణి నమ్ముకొని ఆశీర్వాద మార్గంలో వెళ్ళిన ఒక విధానం, దేవుడు లేక ఎండిపోయి, లేకపోతే పరిస్థితులు ఓవర్కమ్ చేయలేక, లేకపోతే చదువును అర్ధాంతరంగా ఆపి, లేకపోతే చదువుకున్న ఉపయోగం లేక జీవిస్తా. అంటే అది తక్కువ పని నేను అనడం లేదు, కానీ దేవుడు తన బిడ్డల విషయంలో ఎంత కృప కలిగిన వాడు, ఎంత దయ కలిగిన వాడు, బ్రతకడానికి పోరాటం నేర్పేటటువంటి వాడు. అక్కడ ఒక మాట, శ్రేష్టమైన మాట, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడు. ఎస్, ఇప్పుడు యుద్ధాలు ఏమున్నాయి? బ్రతుకు యుద్ధమే పెద్ద యుద్ధం. దావీదుకు యుద్ధాలంటే చాలామంది శత్రువులు ఉన్నారు, లేకపోతే ఇంకెవరి భక్తుల జీవితంలో ఆనాడు యుద్ధాలు పరిస్థితులు. కానీ నా బ్రతుకులో నాకు యుద్ధం ఏంటి? నా జీవితాన్ని కొనసాగించడం, ఆత్మ సంబంధంగా నేను దేవునికి మేలుకరంగా ఉండడం, వట్టి ఊపిరి వాడిని, ఎన్నికలేని వాడిని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని. కానీ ఈ యొక్క మట్టి ఘట్టం మహిమఘటంగా మహిమోన్నతులైన దేవుడిని సన్నుతించడానికి నా దేవుడు నాకు ఇచ్చిన తర్ఫీదు. ఆయన నన్ను ఎన్నుకున్న విధానం, ఆయన నన్ను సంరక్షించిన విధానం, ఆయన రక్షణ ఔన్నత్యంతో నన్ను నింపిన విధానం, ఆయన సన్నిధిలో కూర్చొండబెట్టిన విధానం, ఆయన మాటలు నా నోట పెట్టిన విధానం, ఆయన స్తుతించ ఆ జ్ఞానమునిచ్చిన విధానం, ఆయన నాకు అర్థమయ్యాడు. విచిత్రం ఏంటంటే ఈ దేశ ప్రధానికి అర్థం కాల ఆ రక్షకుడు ఎవరో. ఈ దేశ ప్రధానికి అర్థం కాక కొండలు కోణలు అక్కడికిక్కడ తిరిగి దూపదీప నైవేద్యాలు ఇస్తామన్నాడు. ఒకటి అర్థమవుతుంది, ఈ దేశ జ్ఞానులకు అర్థం కాని దేవుడు అల్పుడైన నాకు అర్థమయ్యాడు. ఒక సామాన్యమైన వీధిలో, మురికి వీధిలో, మట్టి వీధిలో తిరిగే సామాన్యమైన ఎన్నికలేని నా బ్రతుకుకి ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే నా కొండ కోట శైలమని, ఆయనే నా రక్షకుడని, నన్ను ఉద్ధరించువాడని నాకు అర్థమయ్యాడు. అంటే నాకు ఆయన నేర్పించాడు, ఆయన భక్తిని నేర్పించాడు, ఆయన ప్రార్థనను నేర్పించాడు. ఈనాడు నేను పొందుకున్న ఆత్మ సంబంధమైన ప్రతి వరము ఆయనదే. ఈనాడు ఆత్మ సంబంధంగా నేను అనుభవిస్తున్న ప్రతి దీవెన ఆయనదే, ప్రతి వరము ఆయనదే, ప్రతి తలాంతు ఆయనదే, ప్రతి ఒక్క అవకాశము కూడా ఆయన ఇచ్చినవే. భక్తుడు అంటాడు ఎంత మాట, ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. గొలియాతు దావీదు యొక్క వడిసె వల్ల చచ్చిపోయాడా, దేవుని శక్తి వల్ల చచ్చిపోయాడంటే ఏం చెప్తాం? నేను చెప్పిన మాట అర్థమైందో లేదు. గొలియాతు ఏలాము లోయలో కేకలు వేసిన గొలియాతు, ఫిలిస్తీన్లకు చెందిన గొలియాతు చనిపోవడానికి కారణం దావీదు వాడిన వడిస, లేకపోతే అంటే దావీదు యొక్క పోరాట పటిమ, లేకపోతే అది దేవుని యొక్క శక్తి, ఏదని కోట్ చేస్తావు? చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ఒకవేళ దావీదు ప్లేస్లోనే మనం ఉంటే ఏమంటే తెలుసా, ఆ చుట్టుపక్కల వాళ్ళందరం పిలిచి నేను వడిసె తిప్పితే బ్రదర్ ఉంటుంది, కావాలంటే చూడు, అది అక్కడ వాడు చూడు గొలియాతు ఎట్ట పడుకున్నాడు. సో అంటే నేను ఎంత నేర్పరితనమో తెలుసా, నా జ్ఞానం ఎంత గొప్పదో తెలుసా, నేను ఎంత ఫైటర్నో తెలుసా. అంటే చాలాసార్లు దేవునికి రావాల్సిన మహిమను కూడా దొంగిలించడానికి కనీసం అభ్యంతర పడని జీవితాలు, దేవునికి వాల్సిన మహిమ, దేవునికి వాల్సిన ఘనత, దేవుని హెచ్చించవలసిన స్థానాలను కూడా దొంగిలించే దౌర్భాగ్యం. దావీదు ఇలా అనుకోవచ్చు, కానీ దావీదు ఏమంటాడు తెలుసా,
సింహము బలము నుండి ఏమనంటాడండి, సింహము బలము నుండి, ఎలుగు బంటి బలము నుండి నన్ను తప్పించిన యెహోవా. ఏమంటాడండి, యుద్ధము యెహోవాదే. ఎస్, అంటే నా ఫైటర్, నా బలం, నా వడిస, నా రాయి కాదు కాదు కాదు, నా తిప్పే ఈ నైపుణ్యం, లేకపోతే నేను ఎన్నుకున్న రాయి, లేకపోతే నేను ఏర్పాటు చేసుకున్న స్లింగ్, ఇవన్నీ నథింగ్. ఎందుకో తెలుసా, యుద్ధము యెహోవాదే. ఎందుకో తెలుసా, ఆయన యుద్ధశూరుడైన యెహోవా అంటాడు. దావీదు అంటాడు, యుద్ధశూరుడైన యెహోవా, నాకు పోరాట పటిమను నేర్పిన యెహోవా, నాకు ఘనతనిచ్చిన యెహోవా. వస్తా ఉంటే ఇలా పాడారంట. పాటలు పాడేవాడు సరిగా పాడాలి కదా. మేము కనుక ఇందాక వచనం మార్చి వదిలేసినట్టుగా అక్కడ కూడా ఎవరో వెరైటీగా పాడతాను. ఎందుకంటే దావీదుకి ఏం పాడుతున్నారండి పాడేవాళ్ళు కోరస్, అక్కడ సౌలుకు 1000, దావీదుకి 10,000 స్తోత్రములు కలుగునుగాక. తేడా పడిపోయింది. అంటే అర్థం ఏంటంటే, చాలాసార్లు మనుషులు పొగడడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆ మనుషుల వెనక దేవుడిచ్చిన తలాంత్ అనేది ఒకటి ఉంటుంది, దేవుడు నేర్పిన నైపుణ్యం అనేది ఉంటుంది. అంటే దేవుని కృప వలన నేను బ్రతుకుతున్నాను, దేవుని కృప వలన నేను జీవించగలుగుతా ఉన్నాను, దేవుని శక్తి వలనే నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను అంటున్నాడు దావీదు. ఇక్కడ దావీదు వడిసెలో ఏమీ లేదు, దావీదు ఆ వడిసెను తిప్పడంలోనూ ఏమీ లేదు, దావీదు అనుకున్న రాయిలోనూ లేదు, కానీ దావీదును బలపరిచిన దేవునిలోనే ఉండవలసిన శక్తి అంతా ఉంది. దావీదే ఒప్పుకుంటున్నాడు. ఏమంటున్నాడు, ఆయన నా చేతులకు యుద్ధమును, నా వేళ్లకు పోరాటమును నేర్పువాడు. మోషే కర్ర శక్తివంతమైందే కాదా? మోషే చేతిలో ఉన్న కర్ర అండి. ఈ కర్ర ఎత్తితే ఏం జరుగుద్ది? ఆ కర్రను తీసుకెళ్ళి తాడిస్తే ఏమవుతుంది అంటే, మనం కర్రలాంటి వాళ్ళం. అంటే వాడబడుతున్న మనలను బట్టి అన్నీ జరుగుతున్నాయి అనుకుంటాం, కానీ మనల్ని వాడుకుంటున్న దేవుని బట్టి జరుగుతున్నాయని మనం అనుకోం. ఇదే మన దౌర్భాగ్యం. వాడబడుతున్న మనల్ని బట్టి అన్నీ జరుగుతున్నాయనే ఫీలింగ్లో మనం ఉంటాం. మనల్ని వాడుకుంటున్న దేవుని బట్టి జరుగుతున్నాయి. అంటే మోషే కర్రలో ఏమీ లేదు, కానీ ఆ మోషేని నడిపిస్తున్న దేవునిలోనే సమస్త శక్తి ఉంది. అంటే సంసోను పచ్చి గాడిద దవడ ఎముక తీసుకొని పరిగెత్తించాడంట 100 మందిని. ఇప్పుడు ఇలా అనుకుందాం, పచ్చి గాడిద దవడలో ఉందా, లేకపోతే సంసోన్లో ఉందా? ఆ సంసోన్ని బలపరిచిన దేవునిలో ఉందా? అంటే పచ్చి గాడిద దవడ ఎముకలో ఏమీ లేదు, కానీ సంసోనులో కూడా ఏమీ లేదు, కానీ ఆ సంసోన్ని బలపరిచిన దేవునిలో. అంటే నీ నా జీవితంలో కలిగిన ప్రతీది కూడా ఆయన వలన కలిగింది. అందుకే ఆయన స్తుతించాలి. ఆయనకి ఎందుకు కొనియాడాలి? ఆయన ప్రశస్త నామాన్ని ఎందుకు కీర్తించాలి అంటే, అయ్యా నాకు బ్రతకడానికి కావలసిన నేర్పరితనాన్ని, పోరాట పటిమను నేర్పించావు. నాకు తలాంత్ ఇచ్చావంటే అది నువ్వు ఇచ్చావు. అయ్యా నన్ను నువ్వు వాడుకుంటున్నావంటే అది నువ్వు ఇస్తున్న అవకాశం. అయ్యా నాలో ఈ లోకం ఏదన్నా గుర్తించి నువ్వు ఈ విషయంలో చాలా గ్రేట్ అని ఎవరైనా అంటే అది నాకు చెందినది కాదు, నన్ను బలపరిచిన వాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరిచిన దేవుడు నాకు నేర్పిన విధానం. అంటే ఆయన నా మంచి ట్రైనర్. ఆయన బ్రతుకుడు నాకు బాగా నేర్పిస్తాడు. శ్రమల్లో తీసుకుపోతాడు, కొద్దిసార్లు శ్రమల్లో తీసుకుపోతాడు, శ్రమల్లో ఉంచుతాడు. ఆ శ్రమల్లో ఎంత పేషెన్సీ నేర్పించాలో దేవుడు నేర్పిస్తాడు. ఇబ్బందుల కొలిమిలోకి తీసుకుపోతాడు. ఇబ్బందుల కొలిమిలో ఖడ్గం వస్తుంది, కరువు వస్తుంది, ఖడ్గం వస్తుంది, ఇరుకు వస్తుంది, ఇబ్బంది వస్తుంది. ఆయన నన్ను అలా ఉంచుతాడు. ఎందుకు తెలుసా? ఆయన నా మంచి ట్రైనర్. ఆర్మీ ఆఫీసర్స్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు చాలా నేరో థింగ్స్లో కూడా పాక్కుంటూ వెళ్ళడం నేర్పిస్తారు. ఎందుకంటే రేపు ఫీల్డ్లో ఎలాంటి పరిస్థితి అయినా రావచ్చు. వాళ్ళ భుజాల మీద ఇసుక మూటలు పెట్టి వాళ్ళ బరువు కన్నా 3-4 రెట్ల బరువు పెట్టి మొయ్యమంటారు. ఎందుకంటే రేపొద్దున వాళ్ళ ఫీల్డ్ ఎదుర్కొనే, అంటే ఒక ఆర్మీ సోల్జర్స్కి రేపు ఎదుర్కోబోయే పరిస్థితుల్లో ఆ ఉన్నటువంటి ట్రైనర్ ఎలాగున ట్రైనింగ్ ఇస్తాడో, ఈ లోకంలో భక్తి జీవితంలో నా మంచి ట్రైనర్ తర్ఫీదిస్తా ఉన్నాడు. శ్రమ నీకు వందనాలు, కన్నీరా నీకు వందనాలు, కరువా నీకు వందనాలు, ఖడ్గమా నీకు వందనాలు, రోగమా నీకు వందనాలు. ఎందుకో తెలుసా? అవి నీ అనుమతి లేకుండా నా జీవితంలోనికి రాలేదు. యెహోవా ఇచ్చును. ఎవరన్నారు ఈ మాట? యోబు అంటాడు. యోబు ఏమంటాడంటే, ఒకటి బాగా తెలుసు, అన్నీ ఎరిగిన స్థితి యోబుకు తెలుసు, అన్నీ పోగొట్టుకున్న, నాకు తెలిసి యోబు పోగొట్టుకున్నంతగా మనలో ఎవడు పోగొట్టుకొని ఉండడేమో, అంత డీప్గా పోగొట్టుకున్న అది ఎవరు ఉండరేమో. కానీ ఆశ్చర్యం, యెహోవా ఇచ్చును. యోబు నీకు ఇంత గొప్ప నాలెడ్జ్, లేకపోతే ఇంత తగ్గింపు ఎలా వచ్చిందంటే, నా దేవుడు నా బ్రతుకుకు నేర్పిన పోరాటం. చూద్దాం ఏమనుంది అక్కడ. ఆయన
నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఇలా అందాం ఈ ఉదయకాల సమయంలో. తండ్రి, బ్రతకడానికి కావలసిన నేర్పరితనం, చాతుర్యం లేకపోతే నైపుణ్యత నాకు అనుగ్రహించి 4 ముద్దలు తినగలిగే అవకాశం నాకు, నా కుటుంబానికి ఇస్తున్నావు, నీకు వందనాలు అని ప్రభువుకు చెప్పాలి. రెండో మాట ముందుకు పోదాం. రెండో వచనం ఏమని రాయబడింది? ఆయన నా కృపానిధి. చాలా అద్భుతమైన మాట. స్టెడ్ ఫాస్ట్ లవ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఆయన నా కృపానిధి. నిధి అంటే ఏంటండి? బంగారు నిధి అన్నాం అంటే అర్థం ఏంటి? బంగారం అక్కడేదో 1 ముక్క 2 ముక్కలు ఉంటే అది బంగారు నిధి అనరు. సమృద్ధితో కూడినది, అంటే మిక్కుటం అయినవి అక్కడ ఉన్నప్పుడు అది సోర్స్, లేకపోతే నిధిగా దాన్ని పరిగణిస్తారు. ఆయన కృపానిధి. ఆయన కృప ఎంత గొప్పదంటే ఆయన కృపలో మనకేమేమి దొరికాయో చూద్దాం. ఆయన ఎంత కృప కలిగినది వాడు. కృప అంటే అర్థం ఏంటి? చెప్పట్లే, ఎవరు మాట్లాడట్లే. కృప అంటే పేరు కాదు, లేనిపోయింది. పేరు పెట్టుకున్నారు అలాగా. కృప అంటే అర్హత లేనివానికి ఇవ్వబడిన అర్హతే కృప. నాకు అర్హత లేదు, దేవుని ఆశీర్వాదాలు పొందుకునేంత నీతిమత్వం, దేవుని యొక్క బహుమానాలు పొందుకునేంత పరిశుద్ధత నాలో లేదు. కానీ నేను అల్పుడనైనను, నేను అయోగ్యుడనైనను ఆయన ధారాళం ఇచ్చే ఆ స్వభావం ఉందే, అది నాకు కలిగిన అర్హత. అంటే ఆయన కృపానిధి యగు దేవుడు. ఆయన కృపలో మనకేం దొరికిందో చూద్దాం. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం. ఆయన కృపలో మనకేం దొరికాయి? ఆయన కృప ఎంత కృప కలిగిన దేవుడు. ఆ కృపానిధి మనకేమై ఉన్నాడు? యెహోవా కొరకు. కీర్తన గ్రంథం 130వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయినను ఏం దొరికిందంటమ్మా? ఆయన కృపలో నాకు దొరికిందంటే తెలుసా? గొప్ప క్షమాపణ. నిజంగా మనల్ని ఒక మాట అంటే ఇక ఆ వ్యక్తితో మాట్లాడడానికి కానీ, ఆ వ్యక్తి వైపు చూడటానికి కానీ మనసు వస్తుందా? రాదు. కానీ ఎన్ని చేసినా దేవుడు తిరిగి మన వైపు చూస్తున్నాడంటే, ఎంత దిక్కుమాలినతనం మనలో ఉన్నా, ఎంత హేయ స్వభావం మనలో ఉన్నా, ఎంత ఎదురాడే స్వభావం మనలో ఉన్నా, మరలా ఆయన కృపాహస్తాన్ని తోడుగా ఉంచుతా ఉన్నాడు. ఆయన మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయన కృపలో నాకేం దొరికిందో తెలుసా? నా సమస్త దుర్నీతికి, నా సమస్త దుష్టత్వానికి, నా సమస్త పాప స్వభావానికి క్షమాపణ దొరికింది. ఈ ఉదయకాల సమయంలో చెప్దాం, అయ్యా నన్ను నా భర్తే క్షమించడు, నిజంగా నేనేంటో తెలిస్తే నా భార్య నన్ను క్షమించదు, నిజంగా నా బతుకేంటో తెలిస్తే నా కడుపును పుట్టినోళ్ళే నా ముఖాన్ని ఊయకుండా ఉండరు, నిజంగా నా లోభితనం, నా దుర్మార్గపు స్వభావం నా ఇరుగు పొరుగు వారికి తెలిస్తే కనీసం దగ్గరకు కూడా రానివ్వరు. కానీ నువ్వెంత కృప కలిగిన వాడంటే, నువ్వు నన్ను బాగు చేయటం మాత్రమే కాదు, నీ యొద్ద నాకు అపారమైన క్షమాపణ దొరుకుతూ ఉంది. వారం వెంబడి వారం. సంవత్సరాలు ఎన్ని వారాలు ఉంటాయి? సంవత్సరంలో ఎన్ని వారాలు ఉంటాయండి? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. 52 వారాలు. అంటే 52 వారాలలో 52 ఆదివారాలు ఉన్నాయనేగా అర్థం. 52 ఆదివారాలలో 52 అవకాశాలు దేవుడు ఇచ్చాడనేగా అర్థమైందా? దేవుని బల దగ్గరకు రావడం అంటే అర్థం ఏంటి? 52 ఆదివారాలలో 52 సార్లు నేను ప్రభు సన్నిధికి వచ్చాను. ఈ 52 సార్లు నేను తప్పిపోయాను, తొలగిపోయాను, దుర్మార్గుడిని, దుష్టుని అన్నప్పటికీ కూడా ఆయన మరలా తిరిగి 52 సార్లు నన్ను కట్టడానికి, నన్ను తిరిగి సమకూర్చుకోవడానికి, ఆయన బలలో చేయడానికి ధైర్యాన్ని, శక్తిని, అర్హతని ఆయన ఇస్తా ఉన్నాడు. అది ఆయన నా ఎడల చూపించే క్షమాపణ, నా ఎడల ఆయన కనబరుస్తున్న కృప అనాలి. ప్రభువా, నువ్వు నన్ను సంరక్షిస్తున్న విధానం, నన్ను క్షమిస్తున్న విధానం అద్భుతం. నీ సన్నిధిలో, నీ కృపలో నాకేం దొరికిందంటే క్షమాపణ దొరికింది. 7వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథం 130వ అధ్యాయం 7వ వచనంలో 2 మాటలు రాయబడి. యెహోవా యొద్ద కృప దొరుకును, విమోచన దొరికింది. ఇందాకేం చెప్పుకున్నాం? యెహోవా యొద్ద నాకు క్షమాపణ దొరికింది, ఆయన కృప నన్ను క్షమించింది. రెండవదిగా యెహోవా వద్ద నా దగ్గర ఏం దొరికిందంటే కేవలం క్షమాపణే కాదు, సారీ చెప్పగానే క్షమించాను పో అంటమే కాదు, ఆ భయంకరమైన స్థితి నుండి బయటకు తీసుకొచ్చేంత విమోచన కూడా. ఆయన నా విమోచకుడు,
ఆయన నన్ను సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. ఆయన ఆ భయంకరమైన పాప శాపం నుండి బయటికి విడుదల చేయగలిగిన నా మంచి విమోచకుడు. నాకు ఆయన సన్నిధిలో ఆయన నాకు ఎందుకు కృపానిధి అంటే ఆయన యొద్ద నాకు క్షమాపణ దొరికింది. ఆయన నాకు సంపూర్ణ విమోచనను అనుగ్రహించిన దేవుడు. అందుకే ఆయన నాకేమయ్యాడంటే కృపానిధి యగు దేవుడు. 2 మాటలు చూసాం. ఒకటి నాకు పోరాటము నేర్పిన నా మంచి ట్రైనర్, మొదటి మాట. రెండవది, ఆయన నా ఎడల అపారమైన కృపను కనబరిచిన దేవుడు. కంటిన్యూషన్ చదువుదాం, 2 కంటిన్యూషన్లో. నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడెము, నేను ఆశ్రయించువాడు, ఆయన నా జనులు నాకు లోబరచువాడై ఉన్నాడు. ఇవన్నీ కూడా ఆయన ఇస్తున్న సంరక్షణకి సాదృశ్యాలు. కొండ, కేడెము, శైలము, ఆశ్రయ దుర్గము, ఇవన్నీ కూడా ఆయన మనకి చూపిస్తున్న ప్రొటెక్షన్. ఆత్మ సంబంధంగా ఆయన రక్షిస్తూ ఉన్నాడు, మానసికంగా ఆయన బలపరుస్తూ ఉన్నాడు, శరీర సంబంధమైన విషయాల్లో కూడా ఆయన కంచె, కాపుదల, భద్రత ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగా మనల్ని సంరక్షిస్తున్నాడో కింద వచనాలు చూసి మనం ఆరాధనలోనికి వెళ్ళిపోదాం. 12వ వచనం ఏమని రాయబడింది? మరలా వెనక్కొద్దాం. కీర్తన గ్రంథం 144వ అధ్యాయము 12వ వచనం మూలవాక్యంలోనికి వద్దాం. ఏమని రాయబడింది? ఆయన మనల్ని ఎంత బాగా ఆయన మన కోట, మన కొండ, మన ఆశ్రయదుర్గము, మన కేడిమగా ఎలాగున మనల్ని సంరక్షిస్తున్నాడో చూద్దాం. 12వ వచనం. మా కుమారులు మా యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. ఇలా అనుకుందాం. నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని ఆశీర్వదిస్తున్న విధానం. చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు, అన్న మా పాపకి మెడిసిన్ సీట్ వచ్చిందని అంటే చాలా ఆనందం కలుగుతుంది. ఎందుకో తెలుసా? లోకంలో చాలామందికి సీట్లు రావచ్చు, కానీ ఒక దేవుని బిడ్డ ఆశీర్వదించబడితే, ఒక దేవుని బిడ్డ అందలం ఎక్కితే ఎంతోమందికి మేలు జరుగుతూ ఉంటుంది. ఇలా అనుకుందాం, నీ పిల్లలు ఆశీర్వాదకర మార్గాల్లో నడుస్తున్నారంటే ఆయనని కుటుంబాన్ని సంరక్షిస్తున్న విధానం. నీ కుటుంబాన్ని, నీ బిడ్డలు అచీవ్మెంట్స్ చాలా సాధిస్తూ ఉన్నారు. నీ పిల్లలు పాపంలో పడకుండా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి వందనాలు. నీ పిల్లలు అచీవ్మెంట్స్ సాధిస్తూ ఉన్నారు, మంచి పొజిషన్స్లోకి వెళ్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, దేవునికి వందనాలు. అంటే నా బిడ్డలను సంరక్షిస్తూ ఆయన నా పిల్లల్ని అంచెలంచెలుగా నా కుటుంబాన్ని దీవెనకరమైన మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నా మంచి సంరక్షకుడు. నాకే కాదు నా బిడ్డల జీవితాల్లో కూడా ఆయన దేవుడై ఉన్నాడు. నాకే కాదు నా పిల్లలకు కూడా ఆయన కృపతోడుగా ఉంది. నాకే కాదు ఆయన నా పిల్లల భవిష్యత్తును కూడా చక్కగా తీర్చిదిద్దుతా ఉన్నాడు. ఎంత సంతోషం! తల్లిదండ్రుల కట్ట వాళ్ళు సాధించిన దానికన్నా వాళ్ళ పిల్లలు సాధించిన దానికి ఎక్కువ ఆనందపడతారట. వాళ్ళు సాధించిన దానికన్నా వాళ్ళ పిల్లలు ఎక్కువ సాధించినప్పుడు వీళ్ళలో కలిగే ఆనందం అంతా ఇంత కాదు. ఇది ఎవరి వల్ల జరిగింది? ఎస్, మన బిడ్డలు యెరూషలేము నగరకే చెక్కబడిన మూల కంబాల వలె ఆత్మ సౌందర్యంతో ఉంటున్నారంటే దేవుని కృప. వందనాలు చెప్పాలి. ప్రభువా, నా బిడ్డల్ని మీరెంత బాగా కోటగా, కొండగా, శైలముగా నా పిల్లలు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉన్నారు, మంచి ఉద్యోగాలు సాధిస్తూ ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు. ప్రభువా, ఇది నీ కృప. నా తెలివితేటలు కాదు, నా పెంపకం కాదు, నేను వాళ్ళకి పెట్టిన మసూరా బియ్యం కాదు, జీడిపప్పు ఉప్మా అంతకన్నా కాదు. అయ్యా, కేవలం నీ కృప, నీ యొక్క ఆశీర్వాదం. నా బిడ్డలు నీలో ఎలా ఉన్నారట? మా కుమారులు యవన కాలంలో ఎదిగిన మొక్కలు. నా పిల్లలు నా మాట ఎదిగిన కొడుకు మాట వింటే ఎంత దీవెనకరం, ఎదిగిన బిడ్డలు మాట వింటే ఎంత ఆశీర్వాదకరం. అంటే ఇలాగా కూడా దేవుడు సంరక్షిస్తున్నాడు. ఇది ఒకటి, నా కుటుంబాన్ని సంరక్షిస్తున్న దేవుడు. 13వ వచనం ఏమని రాయబడింది? 13 కీర్తన గ్రంథం. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళలో పిల్లలు వేయి. ఇది నీ ఇంటి సమృద్ధి గురించి చెప్పబడిన మాట. ఒకటి, ఆయన నీ కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు. రెండవది, ప్రతి అవసరతలో నువ్వెవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచకుండా నువ్వు ఇచ్చువాడుగా నిన్ను చేశాడు. నువ్వు ఇచ్చువాడవే కానీ అడుక్కునే స్థితిలో నిన్ను ఉంచలా. నీ కొట్లను నింపుతా ఉన్నాడు, నీ ధననిధిని నింపుతా ఉన్నాడు. నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదవు, నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. ఎవరి వల్ల? ఆ మాట స్టార్టింగ్లో ఉంటుంది, యెహోవా వలన దీవించబడిన వాడు ఇలాగును, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగును దీవించబడతాడు. ఎలాగా? ఫలించు ద్రాక్షవల్లి వలె భార్య,
భోజనము బల్ల చుట్టూ ఉన్న మొక్కల వలె పిల్లలు అంటే అంచెలంచెలుగా కలిగే ఆశీర్వాదం నా మంచి సంరక్షకుని వల్ల నాకు దొరికింది. ఒకటి, ఆయన నా కుటుంబాన్ని సంరక్షిస్తున్నాడు. రెండు, నా అవసరాలను తీరుస్తా ఉన్నాడు. నా ఇల్లు ఈ రోజున నలుగురికి పెట్టే స్థితిలో ఉంది అంటే నా చేతి కష్టార్జితాన్ని, నా కొట్లను నింపుతున్న నా మంచి దేవుడు. ముందుకు పోదాం. 14వ వచనం ఏమని రాయబడింది? 14 కీర్తన గ్రంథం 144, 14. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధులలో చొరబాటు అయినను ఉరుకులెత్తుట అయినను లేదు. ఇది ఇంగ్లీష్లో వేరుగా అంటే కొంచెం డిఫరెంట్ మోడ్లో ఉంది. ఫెయిల్యూర్ ఇన్ బేరింగ్ అంటే అర్థమైందంటే వైఫల్యం లేదు అంటే నేను సాధించే ఫలాలని పొందే విషయంలో వైఫల్యం లేదు అని ఉంటుంది. ఫెయిల్యూర్ ఇన్ బేరింగ్ అనే మాట కనిపిస్తూ ఉంటుంది. అంటే నా జీవితంలో కంగారు లేదు, యాంగ్జైటీ లేదు, ఉద్రిక్త పరిస్థితులు లేవు. నెమ్మదినిస్తున్న దేవుడు నెమ్మదినిస్తా ఉన్నాడు. వస్తాయి శ్రమలు రావా? దేవుడు నమ్ముకున్న పిల్లలు శ్రమలు రావా? వస్తాయి. శ్రమలు ఎలాగనూ వస్తాయో ఆయన ఆశీర్వాదాలు, ఆయన దక్షిణాస్తం కూడా నాకు తోడుగా ఉండి ఆ నెమ్మదిని ఏమన్నది అక్కడ? మా వీధులలో చొరబడుట అయినను అంటే ఆ అక్రమమైన స్థితిని రానివ్వకుండా దేవుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాడు. ఉరుకులెత్తుటైనను అంటే హడావిడి హంగామా, ఏ ఉపద్రవాలు లేకుండా నా కుటుంబం చుట్టూ ఆయన షీల్డ్ ఆయన కంచె వేస్తూ ఉన్నాడు. నా బిడ్డలకు కంచె వేశాడు, నా ధననిధికి కంచె వేశాడు. అంత మాత్రమే కాదు, నా యొక్క ఇంటికి లేకపోతే నా చుట్టూ ఉన్న వ్యక్తులతో సమాధానం అనే కంచె నాకు ఉంచాడు. కంటిన్యూషన్ ఇంకో మాట ఉంది, వాటిలో శ్రమగల వారి మొర వినబడుట అయినను లేదు. ఏడుపులు, అంగలార్పులు మీరు లోకంలో చూడండి, భార్యాభర్తలు కొట్టుకుంటూ ఉంటారు, లేకపోతే సమాధానం ఉండదు, లేకపోతే వ్యసనాక్రాంతుడైన భర్త భార్యని కొడతా ఉంటాడు. అంటే ఒక గలిబిలి, ఒక నరకం భూమి మీద కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడిని నమ్ముకున్న మన కుటుంబాల్లో శాంతి సమాధానాలను స్థాపించింది దేవుడే, ఐక్యతను స్థాపించింది దేవుడే, ఏకత్వాన్ని స్థాపించింది దేవుడే. అంటే వారి శ్రమ గలవారి మొర వినబడుట అయినను లేదు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ ఉదయకాల సమయంలో చెప్దాం, యెహోవాను దేవునిగా కలిగిన జనులు ధన్యులు. ఎందుకో తెలుసా? నేను వట్టి ఊపిరి వంటి వాడినైనా, ఎన్నిక లేనోడినైనా, అయ్యా నా చేతులకు పోరాటము నేర్పినవాడు, నాకు బ్రతుకు పోరాటము నేర్పినవాడు. మొదటి మాట. రెండవది, నా కృపానిధియగు దేవుడు, నాకు క్షమాపణ ఇచ్చిన దేవుడు, నాకు విమోచన ఇచ్చిన దేవుడు, నన్ను అంటగట్టిన దేవుడు. మూడవదిగా, నన్ను సంరక్షిస్తున్న దేవుడు, నా పిల్లలను సంరక్షిస్తున్న దేవుడు, నా ధననిధులను నింపుతున్నటువంటి దేవుడు, నా ఇంట్లో గలిబిలి లేకుండా చేసిన దేవుడు, నా శ్రమ కేకలు అరుపులు లేకుండా నాకు నెమ్మది స్థితిని దయచేసిన దేవుడు. ఇంత గొప్పగా సంరక్షించిన నా బంగారు తండ్రికి నేనేమి చిరుణం తీర్చుకొనలను? నా రక్షణ పాత్రను చేయబోని కొద్ది స్తుతి ఆరాధన నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పాదముల వద్ద సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పడమే ఆరాధన. చివరి వచనం చూసుకుని ఆరాధనలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథం 144, 15. ఇట్టి స్థితి గల వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను సంరక్షిస్తున్న విధానం ఇవన్నీ మన వలన కలగలేదు. కారణం, మనం నరులను లక్ష్య పెట్టుటకు ఏ పాటివారం, ఎన్నిక చేయడానికి మనుషులు ఏ పాటివారు, వట్టి ఊపిరి వంటి వారు, దాటిపోయిన నీడ వంటి వారే. కానీ దేవుడే మనకి పోరాటం నేర్పినవాడు. అంత మాత్రమే ఆయన కృపానిధియగు దేవుడు, ఆయన సంరక్షకుడైన దేవుడు, గొప్ప స్థితిని అనుగ్రహించిన దేవుడు. కళ్ళు మూసుకుందాం, ఒకరి తర్వాత ఒకరు క్లుప్తంగా ఆరాధన చేయడానికి ప్రయత్నం చేద్దాం. క్రింద ఉన్నవారు కూడా ఒకరి తర్వాత